అందరికీ నమస్తే అండి. నిన్న కాదు మొన్న రాత్రి నుంచి కూడా దాదాపుగా 40 గంటల పాటు ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో దాదాపుగా 1000 మందికి పైగా జవాన్లు పాల్గొని మావోయిస్టులను హతమార్చారు. బీభత్సమైన కాల్పులు జరిపారు. దీనిలో దాదాపుగా 24 మంది మావోయిస్టులు హతమైనట్టుగా చెప్తున్నారు. సో వీళ్ళలో కొంతమంది కీలకమైన పెద్ద తలకాయలు కూడా చనిపోయారు. సో వాళ్ళలో అందరికీ బాగా తెలిసిన పేరు చలపతి, మావోయిస్ట్ చలపతి అలియాస్ అతని అసలు పేరు రామచంద్రారెడ్డి గారి ప్రతాపరెడ్డి. చిత్తూరు జిల్లా తవనంపల్లె ఆయన సొంత ప్రాంతం. ముత్యంపల్లె అనే ఒక చిన్న గ్రామంలో పుట్టారు, పెరిగారు. సో ఆయన మీద ₹1,00,00,000 రివార్డు ఉంది. దాదాపుగా 65 ఏళ్ళు వరకు ఆయన వయసు ఉంటుంది, 65 ఏళ్ళు ఉంటుంది. ఆయనకు 2 కాళ్ళు పనిచేయవు, 2 కాళ్ళు కూడా బలం లేదు, కాళ్ళు బలహీనమయ్యాయి. సో కర్రలు పెట్టుకొని నడుస్తారు, కర్రల సాయంతో నడుస్తారు. ఆయనే కాదు, మావోయిస్టుల్లో ఇప్పుడు యంగర్ జనరేషన్ ఎవరు వెళ్ళట్లేదు మావోల్లోకి, ఆ ఉద్యమంలోకి, నక్సల్స్ ఉద్యమంలోకి. సో ఉన్న వాళ్ళందరూ కూడా పాత వాళ్ళే, 50 ఏళ్ళు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళే. ఇప్పుడున్న అగ్రనేతలు కొంతమంది, ఆయన ఎవరు గణపతి కానీ లేదా బస్వరాజు కానీ, వాళ్ళు కూడా 70 ఏళ్ళు పైబడిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళ మీద కూడా భారీగా రివార్డులు ఉన్నాయి. గణపతి మీద అయితే 2.5 కోట్ల రివార్డు ఉంది. బస్వరాజు మీద 1,70,00,000 ఎంతో రివార్డు ఉంది. చలపతి మీద కూడా ₹1,00,00,000 రివార్డు ఉంది. సో నక్సల్స్ ఉద్యమాలు ఒకప్పుడు మన చిన్నప్పుడు ఎక్కువగా చదువుకునే వాళ్ళం. నక్సల్స్ ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ నల్లమల ఫారెస్ట్ ప్రాంతంలో కావచ్చు, శేషాచలం అటవీ ప్రాంతంలో కావచ్చు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఈ విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలకు కొంత షిఫ్ట్ అయ్యారు, ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాలకు. ఆ తర్వాత ఒడిశా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో కొంత షిఫ్ట్ అయ్యారు. మళ్ళీ 2015లో అక్కడ ఏఓబీలో విపరీతమైన కాల్పులు జరగడం, 32 మంది మావోయిస్టులు హతమవడంతో అక్కడి నుంచి భయపడి, అక్కడ పోలీసుల నిఘా ఎక్కువ ఉందని భయపడి ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయారు. ఛత్తీస్గఢ్కి ఒరిస్సాకి సరిహద్దుల్లో మకాం మార్చారు. అక్కడ కూడా వరుసగా జవాన్లు పోలీసులు అటాక్ చేస్తుండడంతో నిన్నటి దెబ్బకి అక్కడ నుంచి కూడా ఇప్పుడు మారిపోయి వెస్ట్ బెంగాల్ సైడ్ ఎక్కడికో వెళ్ళిపోతారేమో మేబీ. సరే, ఇంతకీ ఈ చలపతి అనే స్టోరీ చాలా ఆసక్తికరమైన స్టోరీ అనమాట. మీరు చూడొచ్చు, ఇదిగోండి, మావోయిస్టు అగ్రనేత చలపతి, కేంద్ర కమిటీ మెంబర్, 65 ఏళ్ళకు పైగా వయసు, చాలా తెలివైనోడు, చాలామందికి శిక్షణ ఇచ్చాడు. ఈయనకు ఒక పెద్ద టీంని మెయింటైన్ చేస్తాడు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఈయన దగ్గర ఒక 6 నెలల పాటు ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళు నిష్ణాతులు అయిపోతారు. ఈయన చేసిన ఘనకార్యాలు 2003లో అలిపిరి దగ్గర చంద్రబాబు గారి వెహికల్ కాన్వాయ్ మీద బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, చంద్రబాబు గారు త్రుటిలో తప్పించుకున్నారు కదా. సో ఆ ఘటనకి సూత్రధారి ఆయనే. ప్లాన్ చేసింది, వ్యూహరచన, మొత్తం టైం సెట్ చేసింది, మొత్తం అక్కడ బాంబ్ సెట్ చేసింది, మొత్తం అంతా కూడా చలపతి. ఆ తర్వాత 2010లో బలిమెల జలాశయంలో గ్రేహౌండ్స్లో లాంచీలో కొంతమంది జవాన్లు ప్రయాణిస్తున్నారు, పోలీసులు ప్రయాణిస్తున్న లాంచీని చలపతి ఆధ్వర్యంలో ఒక టీం పేల్చేశారనమాట. జలాశయంలో ఉన్న లాంచీని పేల్చేసి దాదాపుగా 30 మంది పోలీసులు చనిపోయారు. ఆ తర్వాత 2011లో మల్కాన్గిరి కలెక్టర్ని కిడ్నాప్ చేశారు. అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, అదో ఘటన. అలాగే 2018లో మనందరికీ బాగా గుర్తున్న ఘటన, 2018లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే సవేరి సోమ, వీళ్ళిద్దరినీ కూడా హతమార్చారు. ఆ హతమార్చిన టీంలో చలపతి కీలక సభ్యుడు అనమాట. సో దీనికి ముందు 2018లో జరగడానికి ముందు యాక్చువల్లీ 2015లో ఏఓబీలో ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ఏపీ పోలీసులు ప్లస్ ఒడిశా పోలీసులు ఒక టీం జరిపిన కాల్పుల్లో దాదాపుగా 32 మంది మావోయిస్టులు మరణించారు. సో దానికి ప్రతీకారంగా 2018లో మావోయిస్టులు కిడారి సర్వేశ్వరరావు గారిని అండ్ సవేరి సోమ గారిని హతమార్చారు. సో ఆ తర్వాత పోలీస్ ఆపరేషన్ స్ట్రాంగ్గా ఉండడంతో వీళ్ళందరూ ఏఓబీ వదిలి ఛత్తీస్గఢ్ సరిహద్దుకు వెళ్ళిపోయారనమాట. సో ఇది చలపతి ఆధ్వర్యంలో జరిగిన వ్యవహారాలు ఇవన్నీ కూడా. సో ఆయన అంత స్ట్రాంగ్. సో ఆయన చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. 10th క్లాస్ వరకు చదువుకున్నాడంట. చిత్తూరు జిల్లాలోనే సెరికల్చర్ డిపార్ట్మెంట్ అంటే పట్టు పరిశ్రమ శాఖలో ఒక సాధారణ గుమస్తాగా చేరి అక్కడ నుంచి కొంచెం ప్రమోషన్ పొంది విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆయన చిత్తూరు జిల్లాలో పనిచేసినప్పుడే ఇప్పుడు సెరికల్చర్ అంటే మల్బరీ సాగు, దానికి సంబంధించిన రైతులతో చర్చలు అవి ఉంటాయి కదా. ఈ నేపథ్యంలోనే ఆయన అటవీ ప్రాంతంలో ఎక్కువగా పరిచయాలు ఉండేవి.
అందులోకి చిత్తూరు జిల్లా అంటే అటవీ ప్రాంతం ఎక్కువగా విస్తరించి ఉంది కదా, ఆయనకు ఆ పరిచయాలు ఉండడం, ఆ భావజాలం ఉండడం, ఆలోచన ఉండడం, అక్కడి నుంచి విశాఖపట్నం బదిలీ అవ్వడం, విశాఖపట్నంలో కూడా అదే ప్రభావం, అదే ఆలోచన, అదే ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో దాంతో ఆయన ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యి నక్సల్స్లో కలిసిపోయి దాదాపుగా 1992 నుంచి ఆయన కంప్లీట్ నక్సల్గా మారిపోయాడు. అందులోకి వెళ్ళి ఉద్యమంలోకి వెళ్ళి అందులోనే పెళ్లి చేసుకొని అందులోనే ఒక కుమారుడు అనుకుంటా, వాళ్ళు కూడా ఆ భార్య కుమారుడు కూడా నక్సల్స్లోనే ఉద్యమంలోనే ఉన్నారు. వాళ్ళు కూడా పోలీస్ కాల్పుల్లోనే మరణించారు దాదాపుగా 8 ఏళ్ల కిందట. సో ఇప్పుడు చలపతి కూడా మరణించారు. సో ఇప్పుడు మావోయిస్టులకు ఒక పెద్ద ఎదురుదెబ్బ. నిజానికి మనం ఈ రీసెంట్ ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా మావోయిస్టులోకి ఎవరు వెళ్ళట్లేదు. నక్సల్స్ ఉద్యమం వైపు ఎవరు ఆకర్షితులు అవ్వడం లేదు. ఉన్నవాళ్ళే బయటకు వచ్చేసి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. అడవులు వదిలేసి, ఉద్యమాన్ని వదిలేసి బయటకు వచ్చేసి జనాల్లో కలిసిపోతున్నారు. సాధారణ పౌరులుగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. సో ఉన్న అతి కొద్ది మంది ఉద్యమాన్ని కాపాడుకోవడానికి, కొత్త వాళ్ళని తీసుకురావడానికి కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. బహుశా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎవరు వెళ్ళట్లేదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరంగల్, నల్గొండ, ప్రకాశం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా వెళ్ళేవాళ్ళు. చిత్తూరు అంటే అటవీ ప్రాంతాలు, ఆ భావజాలం ఎక్కువగా నూరిపోసి ఆ జిల్లాల వాళ్ళు ఎక్కువగా ఆకర్షితులు అయ్యేవాళ్ళు. ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, చిత్తూరు నుంచి, ప్రకాశం నుంచి వెళ్ళేవాళ్ళు. అలాగే వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ ఈ ప్రాంతాల నుంచి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతాల నుంచి ఎవరు వెళ్ళట్లా. నక్సల్స్ ఉద్యమం దాదాపుగా ఆగిపోయింది ఈ ప్రాంతాల్లో. అందుకే వాళ్ళు ఒడిస్సా వెనుకబడిన ప్రాంతాల్లో యువకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నారనమాట. ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా తిష్టవేసి అక్కడ వాళ్ళనే వాళ్ళ ఉద్యమంలో తీసుకుంటున్నారు. అక్కడ వాళ్ళకే ట్రైనింగ్ ఇస్తున్నారు. అక్కడ ఇంకా వెనుకబాటుతనం కారణంగా వాళ్ళు కొంతమంది ఉద్యమం వైపు ఆకర్షితులు అవుతున్నారు. సో ఇది చలపతికి సంబంధించిన ఓవరాల్గా మావోలకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్నమాట. థ్యాంక్ యూ.